ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా పండగ పూట కూడా ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు సర్కారు చేదు లాంటి వార్త చెప్పిందన్నట్టు కూడా వార్త వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా 11 డిఏలు ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు హయాంలో 4 డిఏల్లో కూడా అది కూడా ఒక డిఏ, అది ఎప్పుడు అంటే రిటైర్మెంట్ అయ్యాక ఇస్తానంటే కూడా నేను ఒక జియో వచ్చింది. వెంటనే ప్రతిపక్షం ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఆరోపణలు చేసినదో ఆ జియోని వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఏంటి సార్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? రిటైర్మెంట్ అయ్యాక కూడా ఒక డిఏ ఇస్తామంటున్నారు. చేసుకున్నంత అనుభవించమనండి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాలు మార్చేస్తారు కదా, వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మారుస్తామని వాళ్ళే చెప్తారు కదా. మార్చారు, మార్చిన దానికి పర్యవసనాలు నేను భరించాలా, మీరు భరించాలా? పిలిచి పిల్లనిస్తే ఏదో తక్కువ అన్నట్టు ఒకటి వెనకటికి అదే ఉంటుంది వాళ్ళ మనస్తత్వం. సరే, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు ప్రజలకు తెలియాలి. ఓకే, ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఐఆర్ అడుగుతున్నారు, డిఏలు అడుగుతున్నారు, ఇన్సూరెన్స్ అడుగుతున్నారు, అంతే కదా. హెల్త్ సెక్టర్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా వాళ్ళు. మీకు ఇన్సూరెన్స్ కావాలి కదా. మరి అలాగే ప్రజలకు సామాన్య స్థితిగతులను ప్రభావితం చేసే ఆరోగ్యశ్రీ ఉంది కదా. ఆరోగ్యశ్రీ ఎందుకు నిలిపేశారని ప్రజల తరఫున లోపటుండి ఏమైనా ప్రయత్నించారా? లేదు. ఆరోగ్యశ్రీ ఇన్ని బకాయిలు ఉన్నాయి, ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సార్, మనం ఆరోగ్యశ్రీకి ఇన్ని బకాయిలు ఉన్నాం, మనకి మీరు ఆల్రెడీ ఎంత తప్పు తీసుకొచ్చారు, మీరేమో అమరావతికి ఎంత తప్పు తీసుకొచ్చి కడుతున్నారు కదా. ఇది ఫస్ట్ ప్రయారిటీలో గతంలో బాలకృష్ణ గారికి ఆరోగ్యశ్రీ బకాయిలు బసవతారకం హాస్పిటల్కి ఉంటే ఈ ప్రభుత్వం ఇలా క్లియర్ చేసింది కదా, మనం కూడా అదే ప్రాతిపదికన ఎందుకు క్లియర్ చేయకూడదు? ఇలాంటి ప్రపోజల్స్ ఏమైనా ఇచ్చారా? సరే, వీళ్ళు డిఏ ఎందుకు ఇస్తారండి కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఇస్తుంది చెప్పండి? నిత్యావసర వస్తువుల ధరలు ఆయన అగ్రిగేట్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా బతకాలని ఇస్తుంది. వాళ్ళతో పాటు ఉన్న ప్రజలు మనం ప్రత్యక్ష పరోక్ష పనులు కడితేనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కదా, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. వాళ్ళకి డిఏ ఎందుకు పెరుగుతుంది? నిత్యావసర ధరలు ఈ రోజు ఉన్న పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళ జీవన సరళిని మలుచుకోవడానికి. ఇది సామాన్య ప్రజలకి ఏ రూపంలో డిఏ వెళ్తుందో కనుక్కోండి ఒకసారి. నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ముప్పడిగా పెంచి చెదగొడుతున్నారు కదా ప్రజలకి. మాకైతే డిఏ వస్తుంది కదా, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగాయి అన్నది డిఏ కోణంలో ఉంటుంది కాబట్టి మాకైతే డిఏ వస్తుంది కరెక్ట్. మరి ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుందన్న కనీస అవగాహన ఉందా? ముప్పడిగా ట్రోప్ ఛార్జీలు 17,500 కోట్లు బాధేసి ఇవాళ పెనాల్టీ క్లాస్లో 1000 crores వేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? వీళ్ళందరికీ కదా వాళ్ళు అడుగుతుంది డిఏలు టీఏలు అని ఎమ్మని ఐఆర్లు ఎమ్మని అడుగుతుంది. వీళ్ళు ప్రజల పట్ల ఎక్కడైనా చిత్తశుద్ధి చాటుకుంటే మీరు నేను కలిపి వాళ్ళ మీద మంచి జరిగింది, అన్యాయం జరిగింది, లేకపోతే మా చెడ్డ బ్రహ్మాండంగా చేసింది ప్రభుత్వం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వానికి ప్యారల్గా నడిపించే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఇద్దరు ప్రజల పక్షాలు లేనప్పుడు వై ద హెల్ వీ నీడ్ టు టాక్ అబౌట్ దెమ్. రెండోది, ఈ ప్రభుత్వం గురించి మనం మాట్లాడే కన్నా ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది కంపారిజన్స్ కాదు. ఏ ప్రభుత్వం అయినా తన చిత్తశుద్ధిని చాటుకుంటున్న దగ్గర వీళ్ళెవరు ప్రభుత్వాన్ని శాసించడానికి ఇది చెప్పమనండి ఫస్ట్. ఎందుకంటే మిషన్ నొక్కేది వీళ్ళే కదా, ఈ ఎంప్లాయీసే కదా, ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లే కదా ఎలక్షన్స్ డ్యూటీలు చేసేది. వీళ్ళు ఎందుకు నొక్కుతున్నారు మిషన్లో బటన్లు? చెప్పమనండి ఒకసారి, ప్రజలకు సమాధానం చెప్పమనండి. మీకు కావాల్సిన డిఏలు టీఏలు ఇన్సూరెన్స్లు కావాలి కదా, మీరు ఎందుకు మిషన్లు నొక్కుతున్నారు? అంటే అంటే మీ స్వార్థం. ఈ మిషన్లు నొక్కితే ఈడొస్తే మాకు ఇచ్చేస్తాడు. మరి ఆడు చేసినోడి సంగతి, మాకు చేసినోడి సంగతి ఏంటి? అది గత ప్రభుత్వం వచ్చు, దానికన్నా ముందున్న ప్రభుత్వం వచ్చు, దానికన్నా ముందున్న ప్రభుత్వం, వీళ్ళే మారుస్తున్నారు కదా ప్రభుత్వాన్ని. దీని గురించి ఎందుకు మాట్లాడరు? అర్థమవుతుందా? సో అంచేత ఏళ్ళకి జరుగుతున్న దాని మీద ఉద్యోగ సంఘాలు వెళ్ళి జింగి చిక్కం భజన చేసి వచ్చి, నేను బొప్పరాజు గారు ఇంటర్వ్యూ చేశారు, ప్రసన్నం అయిపోయా. కొల్లు ఏమైనా కాకులు ఎత్తికేయలే, ఏ డేట్ వేసాడో కూడా చూసుకోడా, డిఏ ఎప్పుడు ఇస్తున్నాడు, రిటైర్మెంట్ అయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత వస్తాయి పెన్షన్లు బెనిఫిట్లను. అప్పటిదాకా గుడ్డుగురానికి ఫలితం వల్ల ఓహో ఆస్పిరెంట్స్ కదా వీళ్ళందరూ ఎమ్మెల్సీలకి కద్దరు చెట్లన్నీ వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా పని పట్టు మానేసి. నీకు తెలిసే సంఘం నాయకులు అంటే కద్దరు చెట్లు వేసుకుని డ్యూటీ వాళ్ళు పంచుకోవడమే, పంచుకోడు కొట్టిన వాళ్ళు లేరు. గత ప్రభుత్వంలో వీళ్ళకే బుర్ర ఎక్కువ తిరుగుతుందా లేదా తక్కువ తిరుగుతుందా? ఒక సబ్ కమిటీ ఉండేది, క్యాబినెట్ సబ్ కమిటీ. బొత్స సత్యనారాయణ గారు వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరు ముగ్గురు మంత్రులతో కంటిన్యూస్గా నెగోసియేషన్స్ జరుగుతుండేవి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ 16 నెలల్లో ఒకసారి వెళ్ళారా? లేదు. మరే ఏం తకరాలు పడుతున్నారు? కంపారిజన్లు ఎందుకు చేయలేకపోతున్నారు? నేను భజన కొట్టరు కదా బయటకు వచ్చాయి బ్రహ్మాండమైన ప్రభుత్వం అని. సరే, బ్రహ్మాండమైన ప్రభుత్వంతో అనుభవించండి, మాకేంటి? మీరు చచ్చినప్పుడు ఇస్తారో రిటైర్ అయినప్పుడు ఇస్తారో మాకేంటి సంబంధం? మీ పని మీరు చేసుకోండి. ఇంకోటి చెప్తున్నా, గతంలో నాయన బ్రాహ్మణులకు సంబంధించిన అంశాల్లో మాట్లాడింది ఎవరు? ఈ ప్రభుత్వమే. ఇప్పుడు ఈ ప్రభుత్వమే. ఎంప్లాయీలకి మటికలు తీసేస్తామని చెప్పింది ఎవరు? ఆ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం చెప్పమనండి.
ఎవరు మార్చారు ప్రభుత్వాన్ని? నేనా మీరా? ప్రజల? ప్రభుత్వాలను శాసిస్తాం, ప్రభుత్వాలను మార్చేయగలం. ఆ స్టేట్మెంట్ నేను ఇచ్చినా మీరు ఇచ్చారా? ఒక ఓటర్గా నేను ఎప్పుడు ఇవ్వలే. నాకు ఈ ప్రభుత్వం నచ్చినా నచ్చపోయినా నా ఓటు నేను వేస్తాను, కానీ మార్చేంత సామర్థ్యం నా ఓటుకి లేదు. కానీ ప్రజల నాడిని పట్టుకొని ఎటు మారుతుందో తెలియదు. ఇది కదా మనం మాట్లాడింది. కానీ ఇది మాట్లాడిన అన్ఎంప్లాయ్మెంట్కి మేము తలుచుకుంటే ప్రభుత్వాలు మార్చేస్తాం. టీచర్లు తలుచుకుంటే కూడా మాట్లాడారు కదా. అదే కదా, అందరూ తలుచుకోమనండి. ఇప్పుడు తలుచుకొని 3 ఏళ్ళ పాటు రామకృష్ణ పాటలు పాడుకొని తిరగమనండి. కానీ నిన్న చీకటి జీవోని కూడా నిన్న ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకున్న పరిస్థితి. నైట్ జియో వచ్చింది, ఆ తర్వాత ఉద్యోగుల నుంచి కోపం ఆగ్రహజ్వాలలు రగులుతా ఉంటే రద్దు చేసింది. ఎందుకు తీసుకున్నారు? ఏడు చేయగలరు అడగవలసింది. పెండౌన్ చేస్తారా? మా తెలంగాణ అంత సామర్థ్యం మీకు లేదు. మిమ్మల్ని నమ్మి మోసపోయిన వాళ్ళం మీ అందరం. సమైక్యోద్యమం పొక్కుడి కబుర్లు చెప్పిన బ్యాచ్ వాళ్ళంతా. వీళ్ళ సొంత ఆస్పిరేషన్స్ ఎమ్మెల్సీలు అయిపోవాలి, కద్దరు చెట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కడక్ ఇస్త్రీలు చేయించి. రాజకీయ పునరావాస కార్యక్రమం ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్. అంటే ఫస్ట్ చూడండి, మనం ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత హై స్కూల్, తర్వాత కాలేజీ చదివినట్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అయిపోతే చాలా, తర్వాత ఎమ్మెల్సీలు అయిపోయి రాజకీయ అరంగేట్రాలు వీళ్ళు. ఇది ట్రాక్ రికార్డ్ వాళ్ళది. మార్చండి. ప్రభుత్వాలు మార్చుకుంటూ తిరగండి, ఏం పర్లేదు. మీ నోట్లో ప్రభుత్వాలే మట్టి కొడితే సరిగ్గా ఉంటారు మీరు. మీకు ప్రభుత్వాలే కరెక్ట్. వాళ్ళని కనికరించకండి సార్, ఎవరైనా కనికరించండి ప్రపంచంలో. డోంట్ టాలరేట్, డోంట్ ఎంటర్టైన్ ఎంప్లాయీస్. అది జీతం వస్తుంది బతకడానికి. సామాన్య ప్రజలకు ఏమొస్తుందో కనుక్కోండి. వీళ్ళ దయాధర్మ భిక్షలతో ఇచ్చే పెన్షన్లు, వీళ్ళ దయాధర్మంతో ఇచ్చే సంక్షేమాలు వస్తేనే సగం మంది బతుకుతున్నారు అక్కడ. బిలో పవర్టీలో ఉన్న దేశం. వాళ్ళ మీద వీళ్ళకి చిత్తశుద్ధి. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఈ విషయంలో కన్సర్న్ ఎక్కడ నుంచి చూపిస్తే, ఒక ఆరోగ్యశ్రీ నిధులు, లేదంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు, బకాయిలు, వీటి మీద వాళ్ళ చిత్తశుద్ధి చాటుకుని ఉంటే, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, లేకపోతే వాళ్ళ కింద పనులు కానీ, పని చేస్తున్న పని ఉద్ధరిస్తున్న మన ఎంప్లాయీస్ కానీ ఏమైనా చేస్తే, ఎందుకు సార్ సెక్రటరియట్ ఇక్కడ బాగానే ఉంది, మహా అయితే ఇంకో 2 లక్షల స్క్వేర్ ఫీట్ కావాలి మనకి, ఎక్స్టెండ్ చేయండి సార్ ఈ బిల్డింగ్ అని ఏ ఉద్యోగ సంఘం వాడైనా మాట్లాడింది ఉందా? 50 టవర్లు కడుతున్నాం అనే ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని, ఎవరు డబ్బులు సార్ ఇవి, మా విలాసవంతమైన భవనాలు మాకెందుకని ప్రజల తరఫున మాట్లాడిన ఒక్క సంఘం నాయకుడిని చూపించండి, చెప్పండి సార్. లేరు. మరి లేనప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేయాలి వాళ్ళని? వై ద హెల్ వీ నీడ్ టు టాలరేట్ దెమ్? ప్లీజ్ టెల్ మీ. ప్రభుత్వానికి ప్రజలకు వారే సమిధులు. మరి సమిధులు అయినప్పుడు వారది వాళ్ళు, సమిధులు మనం అవుతున్నాం. అంటే జీతాలు పెంచాలా, లేకపోతే వాళ్ళకి ఏం చేయాలంటారు? ఎటువంటి ఇస్తుందే చాలా ఎక్కువ. ఉల్లంఘకుండా వాళ్ళు తీసుకునే లంచగొండ వ్యవస్థకి, పక్కోడు ఎంప్లాయీ లంచం తీసుకుంటాడు, వీడు ఎందుకు ఊరుకుంటాడు? కోడికి మెల్లి ఇచ్చినట్టు ఎందుకు ఎడవలేకపోతున్నాడు? ఆ సూపరింటెండెంట్ గడో లేకపోతే ఎవడో లంచం తీసుకుంటాడు, వీడికి తెలుసు, వీడు ఎందుకు ఎక్స్పోజ్ చేయడు? బాధ్యత లేదు వీడికి? ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి 10 మంది పనిచేస్తున్న ఒక డిపార్ట్మెంట్లో 4 లంచగొండలు ఉంటే మిగిలిన 6 ఏం గుడ్డు గురానికి ఫలితం అవుతున్నారా? బయటకు వచ్చి చెప్పలేరా? ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ముఖ్యమంత్రి కంప్లైంట్ నుంచి ఉందో 4 దోచేస్తున్నారు సార్ అని పాపం ఏసీబీ వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవడమే తప్ప వీళ్ళు ఎవడైనా ప్రజల పక్షాన ఉన్నాడా? ఇది గ్రహించమని ప్రజలను, ఇది గ్రహించుకుంటే చాలు. అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టు ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే, రేపు ఆసుపత్రి యాజమాన్యాలే చలో విజయవాడ ప్రోగ్రాం తలపెట్టిన పరిస్థితి. రేపు ధర్నా కూర్చుంటున్నాయి. ఏమవుదు, కూర్చోమన్నాడు ధర్నాకి. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేనప్పుడు మీరేటి చేస్తారు, నేనేటి చేస్తాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్తారు వాళ్ళకి. రేపు డాక్టర్ హాస్పిటల్ యాజమాన్యాలన్నిటికీ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోయిందని చెప్తారు. బాగుందా ఆన్సర్? బిల్లులు క్లియర్ చేయరా? అరే ఈ ఆన్సర్ బాగుందా లేదా చెప్పు ఫస్ట్. బాగుందా? ఎవరికి బాగుంది? ఎవరికి బాగుంది అన్నది వాళ్ళు అడగాలి తిరిగి. మీరు గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు సార్, నిజమే, మాకేంటి సార్ దాంతో అడిగే సామర్థ్యం వాళ్ళకుంటే మీరు నేను చెప్పచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.